ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ, కొన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించే ప్రదేశం. అన్నిటికంటే ప్రత్యేకం ఇప్పుడు జరుగుతున్నది 144 ఏళ్లకి ఒకసారి వచ్చే కుంభమేళ. అఘోరాలు, నాగసాధువులు, మనలాంటి ప్రజలు 44 రోజుల పాటు పవిత్ర స్థానాలు ఆచరించే చోటు. ఇంకా చాలా ప్రత్యేకతలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి ఈ కుంభమేళ అనేది తెలుసుకుందామా? మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ మహాకుంభమేళ మనం ఉన్నప్పుడైతే వచ్చింది. ఇది నాకు మరియు మీకు మన జీవితంలో ఆఖరి కుంభమేళ. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, నేను తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్ వరకు రావడానికి చాలా కష్టాలు అయితే పడ్డాను. ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ నుంచి బస్ పట్టుకున్న బస్ చాలా లేట్ అయింది. నిన్న మార్నింగ్ ఎప్పుడో రావాల్సింది, నిన్న ఈవినింగ్ అయితే వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత నేను ప్రయాగ్రాజ్ లోని మన తెలుగు వాళ్ళ ఆశ్రమంలో అయితే ఉన్నా. ఆశ్రమం గురించి కూడా నేను ఈ వీడియోలో మధ్యలో అయితే మీకు చెప్తాను. సో మీరు ఇప్పటికి చాలా వీడియోలు చూస్తుంటారు మహాకుంభమేళకి ఎలా రావాలి, వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటారని. అసలు వీటన్నిటికంటే ముందుల మహాకుంభమేళ యొక్క చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు మహాకుంభమేళ ఎలా మొదలైంది, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అసలు త్రివేణి సంగమం అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదే కుంభమేళ జరిగే ప్రదేశం. మన వెనకాల ఉన్నదే గంగా నది అండ్ అటుపక్క కొంచెం దూరంలో ఉన్నది సరస్వతి నది అనమాట. నేను మీకు మొత్తం అయితే చూపిస్తాను. నేను ఇప్పుడున్న ప్రయాగరాజ్ లో మెయిన్ మనకి గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే సంగమం అయితే ఉంటుంది. 3 నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి అందుకే దీన్ని త్రివేణి సంగమం అని అయితే పిలుస్తారు. ఆ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి మనము స్నానాలు అయితే ఆచరించాలి. అదే మెయిన్ కుంభమేళాకి. దానికోసమే కొన్ని కోట్ల మంది భక్తులు మన త్రివేణి సంగమం కై అండ్ ప్రయాగరాజ్ కి అయితే వస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం పడండి. వెళ్లే దారిలో మీకు కుంభమేళ యొక్క చరిత్ర గురించి కూడా నేనైతే చెప్తాను. ఈ రోజు నేను ఈ వీడియోలో త్రివేణి సంగమం ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ అండ్ అలోపిదేవి శక్తిపీఠం, ఈ ప్లేసెస్ గురించి అంతా మీకు క్లియర్ గా చెప్తాను అండ్ దాంతో పాటు చూపిస్తాను. చలో వెళ్దాం పదండి. అసలు ఏంటి ఈ కుంభమేళ, ఎలా మొదలైంది అనేది తెలుసుకోవాలంటే మనం క్షీరసాగర మదనం గురించి తెలుసుకోవాలి. అసలు ఇదంతా మొదలైంది మెయిన్ గా ఇంద్రుడి వల్ల. ఇంద్రుడు దేవుళ్ళకి రాజు, అలానే తను అందరికన్నా గొప్పవాడు అని చెప్పి కొంచెం గర్వం ఉండేది. అండ్ ఇంకో క్యారెక్టర్ గనక చూసుకున్నట్టయితే దుర్వాస మహర్షి. ఈయన ఒక గొప్ప గురువు, అలానే ఈయనకి కొంచెం కోపం ఎక్కువ. అంటే తనకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా లేదా అగౌరవపరిచినా వాళ్ళని ఊరికే శపిస్తాడు. అలా ఒక రోజు దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలవడానికి ఇంద్రలోకంకి వెళ్లేటప్పుడు ఇంద్రుడి కోసం ఒక మాల తీసుకొని వెళ్తాడు. అది ఇంద్రుడికి ఇవ్వగానే ఇంద్రుడు దానిని ఏమాత్రం పట్టించుకోకుండా తన వాహనమైన ఐరావతం మీద పెడతాడు. దాని విలువ తెలియని ఐరావతం ఆ దండని దాని కాళ్ళ కింద పడేసి తొక్కేస్తది. అది చూసిన దుర్వాస మహర్షికి లెక్కలేనంత కోపం వస్తుంది. వెంటనే మహర్షి ఇంద్రుడిని, నువ్వు ఏ అధికారం చూసుకొని, అంటే ఏ పవర్ చూసుకొని ఇంతలావున లెక్కలేనితనంగా బిహేవ్ చేస్తున్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి, నీ సింహాసనాన్ని కోల్పోతావు, అలానే దేవతలు తమ శక్తిని కోల్పోతాడు అని శపిస్తాడు. దాంతో ఇంద్రుడితో సహా దేవతలకు ఉన్న పవర్ మొత్తం పోతుంది. రాక్షసులు పైచేయి సాధిస్తారు. భూలోకం, స్వర్గలోకం అన్ని అష్ట కష్టాలు పడుతున్న సమయంలో ఇంకా దేవతలకు ఏం చెయ్యాలో అర్థం కాక మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణువు అప్పుడు వాళ్ళకి పాల సముద్రం గురించి చెప్తాడు. పాల సముద్రం కింద అమృతం ఉంది, అది మాత్రమే మీ పవర్స్ ని రీస్టోర్ చేయగలదు అని చెప్తారు. కాకపోతే ఆ అమృతం తీయడం అంత ఈజీ కాదు. సముద్రంలో ఉన్న అమృతాన్ని చిలకాలి, అది అంత ఆషామాషి పని కాదు. ఇది దేవతలు మాత్రమే చేయలేరు, దీనికి దానవుల హెల్ప్ కూడా కావాలి అని చెప్తాడు. అప్పుడు దేవతలు, దానవులు ఒక అగ్రిమెంట్ కి వస్తారు. సముద్రంని చిలికేటప్పుడు ఏమి వచ్చినా సరే సగం సగం పంచుకోవాలి అని, అమృతంతో సహా. సో దేవతలు మరియు దానవులు పాల సముద్రాన్ని చిలకడానికైతే రెడీ అయ్యారు. కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు. అప్పుడు తాడు కింద నాగులుకి రాజైన వాసుకిని తీసుకున్నారు. అండ్ దేవతలు వాసుకి తోకవైపు ఉంటే రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకున్నారు. వాసుకి నుంచి వచ్చే విశ్వశ్వాసని అలానే మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టమైంది. అప్పుడే మహావిష్ణువు కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం ఎత్తుతాడు. అలా మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ దాని నుంచి వచ్చిన ఏ వస్తువుని సముద్రంలో కలవకుండా చూసుకున్నారు. వెంటనే దేవదానవులు మళ్ళీ చిలకడం స్టార్ట్ చేశారు. అప్పుడే హాలాహలం వచ్చింది. ఇదెంత భయంకరం అంటే ఇది గనక బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుంది. ఏం చేయాలో అర్థం గాని దేవదానవులు వెంటనే మహాశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ విషయాన్ని తన కంఠంలో స్టోర్ చేసుకున్నారు. అందుకే శివుడిని నీలకంఠుడు అని అయితే పిలుస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. ఈమె మహావిష్ణువుని తన భర్త
భర్తగా స్వీకరించారు. అలా చాలా చాలా వస్తువుల్ని దేవదానవులు ఇద్దరు సరిసమానంగా పంచుకున్నారు. ఆఖరికి ఒక కుండలో వచ్చిందే అమృతం. ఆ కుండలోని అమృతం కోసం మళ్ళీ దేవతలు మరియు రాక్షసుల మధ్య గొడవ స్టార్ట్ అయింది. మొత్తం ఆ గొడవ 12 రోజులైతే జరిగింది. దేవతలకి 12 రోజులంటే మనకి 12 సంవత్సరాలతో సమానం. అండ్ అలా గొడవ జరుగుతున్న సమయంలో ఆ కుండలో నుంచి అమృతము కొన్ని చుక్కలు మన భారతదేశంలోని 4 చోట్లయితే పడ్డాయి. అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ అండ్ హరిద్వార్. సో అలా గనక మనం చూసుకున్నట్టయితే 4 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు 4 చుక్కలు పడిన కారణంగా. అలానే 6 ఏళ్లకి ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్రాజ్ లేదా నాసిక్ లో జరుగుతుంది. అండ్ పూర్ణ కుంభమేళాని వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని లేదా నాసిక్ లో నిర్వహిస్తారు. ఇందాక చెప్పినట్టుగా 12 రోజులు యుద్ధం జరిగింది అని అయితే చెప్పాను కదా. 12 రోజులు అంటే మనకి 12 సంవత్సరాలు కాబట్టి పూర్ణ కుంభమేళా కింద అయితే పరిగణిస్తారు. అలా 12 పూర్ణ కుంభమేళాలు అంటే 144 సంవత్సరాలకి వచ్చే కుంభమేళానే మహాకుంభమేళా అని అంటారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది ఎంత అదృష్టమో కదా. ఈ మహాకుంభమేళా మన కాలంలో వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించాలి. ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే వచ్చేసేయండి. ఈ చుక్కలబడిన ప్లేస్లు అమృతం వల్ల చాలా డివైన్ గా మారాయి, అంటే పుణ్యస్థలాల కింద మారాయి. అందుకే అక్కడ ఉన్న నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అననైతే నమ్ముతారు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే అలా 12 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దానవుల్ని మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తారు. అలా దేవతలు తిరిగి తమ పవర్స్ అయితే పొందుతారు. సో ఇది కుంభమేళా వెనకాల ఉన్న చరిత్ర. పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మిగతా విషయాలు అయితే మనం తెలుసుకుందాము, పదండి. సో నేనున్న ఆశ్రమం నుంచి త్రివేణి సంగమం వచ్చేసి దాదాపు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఈ 3 కిలోమీటర్లు మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. కావాలంటే బైక్ టాక్సీస్ కూడా ఉంటాయన్నమాట, వాటిని కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా బాబాలందరూ తిరుగుతున్నారు. ఇంకా ముందర చాలా మంది అయితే కనిపిస్తారు. సో నడవలేని అనుకున్న వాళ్ళు బైక్ టాక్సీలు కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వెళ్ళేది నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్ బైక్ టాక్సీకి అయితే వస్తాను, అది బెటరు. సంగంకి వెళ్ళడానికి ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. పరిస్థితి చూడండి, ఈడ అసలు కదలడానికి కూడా ఖాళీ లేనంత మంది జనాలు అయితే ఉన్నారు. పోలీసు వాళ్ళు అయితే మటుకు భయంకరంగా కష్టపడుతున్నారు కంట్రోల్ చేయడానికి, ఏ మాత్రం అవ్వట్లే. సో కుంభమేళాకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువలో తక్కువ రోజుకి 10 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది. దానికైతే మటుకు మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. సో ఇదిగోండి, ఇది నంది ద్వారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా వచ్చేదంతా త్రివేణి సంగమమేను. ఒక 1/2 కిలోమీటర్ లేదా ఒక 700 మీటర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది త్రివేణి సంగమం మెయిన్ పాయింట్ కి రీచ్ అవడానికి. ఇంకా అక్కడ మనకి గంగా నది, యమునా నది అండ్ సరస్వతి నది. సరస్వతి నది వచ్చేసి అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటుంది, అంతర్వాహిని అంటారు కదా, అలా అన్నమాట. కింద పక్క నుంచి అయితే వచ్చి కలుస్తుంది, అది మన కళ్ళకి కనిపిదు. గంగా, యమున అయితే మటుకు కళ్ళ ముందలే మిక్స్ అవడం అయితే మనం చూడొచ్చు. మీకు ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తా చూడండి. ఆ విధంగా త్రివేణి సంగమం దగ్గర చూడండి, అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనము భయంకరంగా ఉన్నారు. మిగతా ఘాట్లు చాలా వరకు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మెయిన్ ప్రయాగరాజ్ కు వచ్చేది త్రివేణి సంగమం కోసం కాబట్టి ఇక్కడైతే మటుకు భయంకరంగా జనాలు అయితే ఉన్నారనమాట. ఇటు చూడండి అసలు ఎంతెంత మంది వస్తున్నారు, కుప్పలు కుప్పలుగా జనాలు అయితే వస్తున్నారు, మామూలుగా కాదు. ఎక్కడైనా బ్రిడ్జ్ చూడండి ఫుల్ గా నిండిపోయింది అనమాట. సో నది లోపలికి అయితే స్నానాలకు వెళ్తున్నాను. గంగా మయ్యాకి సో త్రివేణి సంగమంలో నా పుణ్యస్థానాలు అయితే పూర్తయ్యాయి అనమాట. నిజంగా చెప్తున్నా, ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ 140 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాలో అది కూడా పుణ్యస్థానాలు చేసుకోవడం అయితే జరగదు. నిజంగా నేను వేరే షెడ్యూల్స్ వల్ల ఇంత లేట్ గా ఇక్కడికైతే వచ్చాను. మనకి ఫిబ్రవరి 26 వరకు అయితే పుణ్యస్థానాల టైం అయితే ఉంటుంది, మహాశివరాత్రి వరకు. సో ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. లాస్ట్ 10 రోజుల్లో నేను వచ్చి నా పుణ్యస్థానాలు అయితే కంప్లీట్ చేశాను. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. సో చాలా మంది త్రివేణి సంగమం నుంచి వాటర్ మన ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు కదా. సో ఇట్లాంటి క్యాన్స్ అయితే అమ్ముతారు. ఎన్ని లీటర్లు అది? 2 లీటర్స్ 5 లీటర్స్ క్యాన్. ఇది వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు అనమాట. సో మన బ్రో వచ్చేసి వైజాగ్ నుంచి ట్రావెలర్ లిక్కీ ఛానల్ నేనున్న ఆశ్రమంలోనే బ్రో కూడా ఉన్నాడు అనమాట. సో మార్నింగ్ నుంచి కలిసి అయితే తిరుగుతున్నాము.
సో ఇప్పుడైతే మనకి త్రివేణి సంగమం దగ్గరలో స్నానాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వచ్చేసి బడే హనుమాన్ మందిర్ కి అయితే వెళ్తున్నాము. మనకి త్రివేణి సంగమం దగ్గరలోనే ఈ బడే హనుమాన్ మందిర్ అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా అసలు ఎంత కొన్ని వేల మంది అయితే వస్తా ఉన్నారు స్నానాలకి అయితే. మటు నాకు తెలిసి ఒక్క రోజే దాదాపు 10 లక్షల మంది పైగా స్నానాలు అయితే చేసేటట్టున్నారు. నేను అనుకోవడము ఇంకా ఎక్కువే ఉంటది కానీ తక్కువైతే ఉండదు, అంత మంది ఉన్నారు అనమాట జనాలు అయితే మటుకు. సో ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ అయితే ఉంటుంది బడే హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళి హనుమంతుడి దర్శనం అయితే చేసుకుని దాని తర్వాత మనము అలోపి దేవి శక్తిపీఠం కి అయితే వెళ్దాము. సో ఇది వచ్చేసి బడే హనుమాన్ మందిర్ అనమాట. సో చూస్తున్నారు కదా. సో ప్రెసెంట్ అయితే లోపలికి అలౌ చేయట్లేదు, గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. మేబీ కొంచెం సేపు తర్వాత అయితే ఓపెన్ చేస్తారేమో, చూద్దాము. లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ లోపల అయితే 20 అడుగుల హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. మనకి త్రివేణి సంగంకి అంటే నదికి ఒడ్డునైతే ఉంటుంది ఈ గుడి వచ్చేసి. సో మీకు ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తాను పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనమాట బడే హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే. శ్రీ హనుమాన్ మందిర్, హనుమంతుడి దర్శనం చేసుకుందాం ఇక్కడ. సో ఇదేనమాట హనుమంతుడి టెంపుల్ అయితే బడే హనుమాన్ మందిర్. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా గట్టిగానే క్యూ ఉన్నట్టుంది చూడబోతుంటే. ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ ఇటు పక్క, ఎగ్జిట్ అటు పక్క ఉంది. సో లైన్ అయితే చూస్తారు కదా దాదాపు ఒక ½ అన్ అవర్ పట్టింది అనమాట దర్శనంకి అయితే. సో ఇదేనమాట మెయిన్ టెంపుల్ అయితే. సో ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే చూడండి పడుకున్నట్టుంది అనమాట. 20 అడుగులు అయితే ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. సో బడే హనుమాన్ యొక్క దర్శనం అయితే అయిపోయింది. ఇందాక గేట్ క్లోజ్ చేశారని అన్నాను కదా, అది ఎందుకు అంటే ఎవరో విఐపి వచ్చారంట, దానికని మళ్ళీ అయితే ఓపెన్ చేశారు. సో హనుమంతుడి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి అలోపి దేవి శక్తిపీఠం దగ్గరికి అయితే వెళ్దాము. దాని యొక్క విశిష్టతలు, దాని యొక్క చరిత్ర అక్కడికి వెళ్ళాక మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకి ప్రయాగరాజ్ మొత్తము తిరగడానికి ఇట్లా బైక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో బైక్ లో తిరగొచ్చు అనమాట. మేము వచ్చేసి ఇప్పుడు అలోపి దేవి మందిర్ కి అయితే వెళ్తున్నాము. సో బైక్ లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది దాదాపు. ఈ ఆటోలు, కార్లు ఏవి అయితే ఇక్కడ నడవవు, ఓన్లీ మనకి బైక్స్ చూడండి. వీళ్ళందరూ బైక్ లో బైక్ అయితే ప్రశాంతంగా ఆ సందులో ఈ సందులో దూరం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. మనం ప్రయాగరాజ్ కి మహాకుంభ మేళాకి వస్తే తప్పకుండా చూడాల్సిన 3వ ప్లేస్ వచ్చేసి శ్రీ అలోపి శాంకరి శక్తిపీఠం అనమాట. ఇక్కడైతే కొంచెం జనాలు తక్కువ ఉన్నట్టున్నారు. లోపలికి వెళ్దాము పదండి. సో ఈ అలోపి దేవి శక్తిపీఠం అనేది చాలా పవర్ఫుల్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అస్సలు మిస్ అవ్వకుండా దర్శనం అయితే చేసుకోండి. సో ఇదేనమాట ప్రవేశ ద్వారము అలోపి దేవి శక్తిపీఠం కి. చూస్తున్నారు కదా హోల్ ప్రయాగరాజ్ మొత్తం భయంకరంగా జనాలతో నెట్టుకుంటా ఉంటే ఇక్కడ మటుకు చూడండి ఎంత ఖాళీగా ఉందో. అందరూ ఏంటంటే అక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి అయితే వెళ్ళిపోతారు. దర్శనాలు అట్లాంటి ఏం చేసుకోరు. బట్ ఈ శక్తిపీఠాలు ఇట్లాంటివి కూడా అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహం గానీ ఏమీ అయితే ఉండదు. జస్ట్ ఇదిగోండి చీర అండ్ ఉయ్యాలను అయితే పూజిస్తారనమాట. అమ్మవారు ఆ ఉయ్యాల్లో ఉన్నట్టు మన వాళ్ళు అయితే నమ్ముతారు. అసలు అలోపి దేవి శక్తిపీఠం దర్శనము 5 మినిట్స్ కూడా పట్టలే, అంత ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. సో చాలా మంది ఏంటి అంటే ఇక్కడ దాకా వచ్చి ఓన్లీ స్నానాలు చేసేసి బయటకు వెళ్ళిపోతారు. మేము అసలు ఎంత రష్ ఉంటుందా అని భయపడతా వచ్చాం. అట్లాంటి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో ఇందాక బడే హనుమాన్ దర్శనము అండ్ ఇప్పుడు వచ్చేసి అలోపి దేవి శక్తి మాత దర్శనము. సో సన్సెట్ అయితే అయిపోయింది, నైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము ఇదిగోండి ఇదంతా సంగం ఏరియా. ఇటు నుంచి అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అటు సైడ్ వెళ్తే మీకు అక్కడ దూరంగా లైట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అదంతా టెంట్ సిటీ. దాన్ని చూపిద్దాము నైట్ టైం ఎట్టుంటది అని అయితే వెళ్తున్నాము. మనకి ప్రయాగరాజ్ వస్తే 1 డే సరిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్నానాలు కంప్లీట్ చేసుకుని మిగతా అన్ని ప్లేసెస్ ని విజిట్ చేసి దర్శనాలు చేసుకుని ఈవినింగ్ కి రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో మీకైతే ఇక్కడ టెంట్ సిటీ చూపిద్దామని చెప్పి మేము గంగా నదిని ఇటు నుంచి దాటుకొని అటు పక్కకి అయితే వెళ్తున్నాము. అటు పక్కదంతా ఉంది టెంట్ సిటీ అనమాట. నేను మీకు మధ్యాహ్నం అయితే టెంపరీ బ్రిడ్జెస్ ని చూపించాను కదా, ఇవే చూడండి. కింద పెద్ద పెద్ద ఎయిర్ బెలూన్స్ లాంటివి అయితే వేసేసి, ఐరన్ సిలిండర్స్ యాక్చువల్లీ ఎయిర్ బెలూన్స్ కాదు, ఐరన్ సిలిండర్స్ వేసేసి టెంపరీగా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇట్లాంటివి మొత్తము 40 బ్రిడ్జ్లు ఉన్నాయి ఈ ప్రయాగరాజ్ కి చుట్టుపక్కల మొత్తము. సో దీని వల్ల ఏంటంటే మనకి 2 వీలర్స్ అండ్ మనుషులు ఇటు నుంచి అటు నుంచి ఇటు గంగా నదిని దాటడానికి చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ అంతా దాటుకొని అటు సైడ్ ప్రయాగరాజ్ సిటీ, ఇటువైపు వచ్చేసి టెంట్ సిటీ అంటే టెంపరీగా ఏర్పాటు చేసి టెంట్ సైడ్ ని అదంతా దాటుకొని నడుచుకుంటా ఇటు సైడ్ అయితే వచ్చాను. అటు సైడ్ తో కంపేర్ చేసుకుంటే ఇటు సైడ్ ఏరియా అయితే పెద్దగా ఉంది అండ్ దాంతో పాటు కొంతమంది జనాలు అయితే తక్కువ ఉన్నారు. అటు సైడ్ అయితే భయంకరంగా ఉన్నారు. ఇక్కడ చూడండి తక్కువ ఉన్నారు. ఈ పిల్లలు చూడండి ఆడుకుంటా ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాము. అక్కడంతా టెంట్స్ ఉంటాయి, మీకు ఆ టెంట్స్ కూడా చూపిస్తాను పదండి. అటు సైడ్ అయితే వెళ్దాం. మనం ఇప్పుడు నడుస్తున్నాం కదా, ఇదంతా నేల అనుకుంటున్నారు కదా, కాదు. ఇక్కడ అంతా గంగా నది బారుద్ది. వాటర్ ఏంటంటే పై నుంచి తగ్గించేసి ఇక్కడంతా చాలా వరకు మట్టి పోసి ఈ టెంట్ సిటీని అయితే ఏర్పాటు చేశారనమాట గవర్నమెంట్. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉండడానికి బోల్డ్ ల్యాండ్ కావాలి. మెయిన్
దానికోసము ఇదిగోండి ఇవన్నీ టెంట్లేను. ఇట్లా కొన్ని వేల టెంట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో టెంట్ సిటీకే రావాలని లేదు, మన తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికైనా వెళ్ళిపోవచ్చు. సో అదికే చూసారు కదా మహాకుంభమేళా యొక్క వీడియో అయితే. హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్ తో నేను ముందరకైతే వస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.